జనరల్ గా మనకి అన్నవాహకం వెళ్ళి స్టమక్ కి కలుస్తుంది. ఓకే. జిఈ జంక్షన్ అంటాం. ఆ జిఈ జంక్షన్ ఎనటామికల్ గా మనకి దేవుడు ఎలా ఇచ్చాడంటే ఫుడ్ వెళ్తే అది క్లోజ్ అయిపోద్ది. అది వన్ వే వాల్వ్ లా పనిచేస్తుంది. వెళ్ళటమే ఫుడ్ లోపలికి వెళ్ళినాక ఇట్ విల్ క్లోజ్. ఫండస్ అనే ఒక పార్ట్ ఉంటుంది స్టమక్ లో. ఓకే, అది బయటికి రాకుండా అది ఎక్స్పాండ్ అయ్యే కొద్ది దీని ఓపెనింగ్ క్లోజ్ అయిపోతుంది. ఓకే ఓకే. దాన్ని ఒక యాంగిల్ అంటాం. ఆ యాంగిల్ పోతుంది ఒబేసిటీలో. ఓకే. సో అప్పుడు ఏమవుతుందంటే ఫుడ్ తింటుంటే స్టమక్ ఎక్స్పాండ్ అవుతుంటే ఈ ఓపెనింగ్ కూడా ఎక్స్పాండ్ అయిపోతుంది. ఈజీ టు గెట్ రిఫ్లెక్స్. తేనుపులు రావడం, తర్వాత తిన్నన్నము గొంతులోకి వచ్చేస్తున్నట్టుండడం, తేనుపుతో పాటు పొడి దగ్గు ఎక్కువ రావడం, నిద్రలో పాల్బారిపోవడం, వీళ్ళల్లో చెస్ట్ పెయిన్ వస్తుంది, హార్ట్ అటాక్ అనుకుంటారు. సివియర్ యాసిడ్ రిఫ్లెక్స్ వచ్చినప్పుడు ఎప్పుడు గొంతులో కఫ్ ముందు తెగట్లేదు అంటే కఫ్ ఉంటే కదా తెగడానికి. దట్ ఈస్ ద ఇరిటేషన్ బికాస్ ఆఫ్ ద రిఫ్లెక్స్ ఆఫ్ ద గ్యాస్ట్రిక్ కంటెంట్స్.